హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యశ్వి కథల లోకంకి స్వాగతం. నిన్ను చూసే ప్రతీక్షణం పార్ట్ 6. కొన్ని రోజుల తర్వాత కోలుకున్న చందన తెల్లవారుజామునే నిద్రలేచిన చందన స్నానం ముగించుకొని ప్యారెట్ కలర్ గ్రీన్ లంగా, రాణి పింక్ ఓణి ధరించింది. నుదుటిన చిన్న కుంకుమ బొట్టు, విరబోసిన తడి జుట్టుతో ఆమె సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిలా కనిపిస్తోంది. ఆనంద్ వర్మ ఇంటి ముందున్న తులసి కోటకు చందన నీళ్లు పోసి పసుపు కుంకుమలతో అలంకరించి మెల్లగా దీపం వెలిగించింది. ఆమె నోటి నుండి మంత్రాలు చదువుతుంటే నోటి నుండి వస్తున్న స్తోత్రాలు ఆ ఇంటి వాతావరణాన్ని మార్చేశాయి. హాల్లో పేపర్ చదువుతున్న ఆనంద్ వర్మ చందనను చూసి మురిసిపోయాడు. ఇన్నాళ్లకు ఈ ఇంట్లోకి ఒక మహాలక్ష్మి వచ్చింది అని మనసులోనే అనుకొని చాలా సంతోషించాడు. అలా చందన పూజ ముగించుకొని ధూపం గిన్నె పట్టుకొని ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయడం మొదలుపెట్టింది. ఆ సువాసన ఇల్లంతా వ్యాపిస్తోంది. మెల్లగా అడుగులు వేస్తూ వివేక్ గది ముందుకు వచ్చింది. వివేక్ ఇంకా నిద్రలోనే ఉంటాడనుకుని ధూపం వేయడానికి నెమ్మదిగా డోర్ నెట్టి లోపలికి అడుగుపెట్టింది. ఆ గది నిండా సాంబ్రాణి పొగ అలుముకుంది. అదే సమయంలో వివేక్ నిద్రలేచి షర్టు బటన్స్ పెట్టుకుంటూ బయటకు రాబోతున్నాడు. ఆ పొగ వల్ల కళ్ళు సరిగ్గా కనిపించక చందన కాలు స్లిప్ అయి కింద ఉన్న కార్పొరేట్ మీద జారి పడబోతూ అమ్మా అని చిన్నగా అరిచింది. కానీ ఆమె కింద పడలేదు. రెప్పపాటు కాలంలో వివేక్ ముందుకు దూకి ఆమెను పట్టుకున్నాడు. ఒక చేత్తో ఆమె భుజాన్ని, మరో చేతిని నేరుగా ఆమె నడుము చుట్టూ వేసి బలంగా తన వైపుకి లాక్కున్నాడు. చందన చేతిలోని ధూపం గిన్నె పక్కకు పడిపోయింది. వివేక్ వేడి శ్వాస ఆమె ముఖానికి తగులుతోంది. వివేక్ చెయ్యి ఆమె నడుముకి నేరుగా తగలడంతో చందన ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది. ఆమె కళ్ళు భయంతో, సిగ్గుతో వివేక్ కళ్ళల్లోకి చూస్తున్నాయి. ఎప్పుడూ సీరియస్గా ఉండే వివేక్ లంగావాణిలో ఉన్న చందన సౌందర్యాన్ని చూసి ఒక్క క్షణం మైమరిచిపోయాడు. ఆమె అమాయకత్వం, ఆ పవిత్రమైన రూపం అతని కఠినమైన మనసును కరిగించేస్తున్నాయి. సార్, అది పూజ అని చందన తడబడుతూ అనబోయింది. కానీ వివేక్ ఆమెను వదలలేదు. ఆమె నడుము మీద అతని పట్టు ఇంకా బిగువుగానే ఉంది. ఆమె కళ్ళలో మెరుస్తున్న నీలిరంగు స్వచ్ఛతను చూస్తూ వివేక్ అలాగే ఉండిపోయాడు. ఇన్నాళ్ళు తన మనసులో ఉన్న స్త్రీ ద్వేషం చందన స్పర్శతో మెల్లగా కరిగిపోతున్నట్లు అతనికి అనిపించింది. జాగ్రత్తగా ఉండొచ్చు కదా అని వివేక్ చాలా తక్కువ స్వరంతో అన్నాడు. అతని గొంతులో కోపం లేదు, కేవలం ఒక రకమైన ఆరాధన ఉంది. చందన నెమ్మదిగా అతని పట్టు నుండి విడిపించుకొని తలదించుకొని అక్కడ నుండి పరుగున వెళ్ళిపోయింది. కానీ వివేక్ చేతికి తగిలిన ఆమె నడుము స్పర్శ మాత్రం అతని గుండెల్లో ఒక కొత్త అలజడిని సృష్టించింది. వివేక్ స్టైలిష్గా సూట్ వేసుకొని మెట్లు దిగి కిందకు రాగానే వంటగది నుండి వస్తున్న పోపు వాసన, ఇల్లంతా పరుచుకున్న సాంబ్రాణి ధూపం వివేక్ వర్మ బంగళాకు ఆ రోజు కొత్త కళ వచ్చినట్టు అనిపిస్తుంది. అలా తన ఇంటి వాతావరణం మారేసరికి వివేక్ ఒక్క క్షణం స్తంభించిపోయాడు. ఎప్పుడూ నిశ్శబ్దంగా మిషన్లలా పనిచేసే పనివాళ్లతో కళావిహీనంగా ఉండే ఆ ఇల్లు ఇప్పుడు ఒక దేవాలయంలా కనిపిస్తోంది. అప్పుడే వంటగదిలో చందన టిఫిన్ ప్లేట్లు సర్దుతూ తలస్నానం చేసిన తడి జుట్టును ముడేసుకుంటూ చాలా బిజీగా ఉంది. ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆ ప్రశాంతత వివేక్ మనసుకి తెలియని హాయినిచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న ఆనంద్ వర్మకు వివేక్కి చందన వేడివేడి కాఫీ కప్పులు తెచ్చి అందించింది. సార్, కాఫీ అంటూ ఆమె వివేక్ వైపు చూడకుండానే కప్పు టేబుల్ మీద పెట్టింది. పొద్దున జరిగిన ఆ నడుము స్పర్శ తాలూకు సిగ్గు ఇంకా ఆమె బుగ్గల్లో కనిపిస్తూనే ఉంది. ఆనంద్ వర్మ మొదటి సిప్ తీసుకోగానే ఆయన కళ్ళు మెరిశాయి. అద్భుతం చందన, చాలా ఏళ్ల తర్వాత మా ఇంట్లో ఇంత మంచి కాఫీ తాగుతున్నాను. నీ చేతిలో ఏదో మంత్రం ఉన్నట్టుంది అని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. వివేక్ కూడా మౌనంగా కాఫీ తాగాడు. నిజమే, ఆ రుచి చాలా వింతగా, కొత్తగా ఉంది. హోటల్స్లో తాగే ఖరీదైన కాఫీల్లో లేని రుచి
చందన చేసిన కాఫీలో రుచికరమైన ప్రేమ ఆ కప్పులో అతనికి తెలిసింది. ఇక కాఫీ తాగటం అయ్యాక వివేక్ ఆఫీస్కి బయలుదేరతాడు. సార్, మీరు ఆకలితో ఆఫీస్కి వెళ్ళకూడదు, కొంచెం తినండి అని అంటుంది చందన. మరి చందన మంత్రమేసిందో కానీ ఆఫీస్కి వెళ్ళే వివేక్ వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. తరువాత చందన చేసిన జీడిపప్పు ఉప్మా అలాగే పెసరట్టు వివేక్కి వడ్డిస్తుంటే ఆమె గొంతులోని ఆ వినయం అతనికి మళ్ళీ మళ్ళీ నచ్చుతుంది. వివేక్ అలా తింటుంటే చందన పక్కనే ఉండి వడ్డిస్తోంది. అలా ఆనంద్ వర్మ తన కొడుకు ముఖంలో వస్తున్న మార్పును గమనిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. వివేక్ ఎప్పుడైతే సొంతంగా బిజినెస్ చేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఉరుకుల పరుగుల మీద అసలు ఎన్నడూ ఇంట్లో టిఫిన్ చేయని కొడుకు ఈరోజు చందన తినమంటే తింటున్నందుకు తండ్రికి కళ్ళు సంతోషంతో వెలుగుతాయి. చందన, నువ్వు మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి తల్లి. నా కొడుకు ముఖంలో ఇన్నాళ్లకు ఒక ప్రశాంతత చూస్తున్నాను అని ఆనంద్ వర్మ అనగానే చందన సిగ్గుతో తలదించుకుంటుంది. వివేక్ టిఫిన్ పూర్తి చేసి లేస్తూ, టిఫిన్ చాలా బాగుంది చందన అన్నాడు. వివేక్ లాంటి మనిషి దగ్గర నుండి థ్యాంక్ యూ వినడం అంటే అది చాలా పెద్ద విషయం. ఇక వివేక్ ఆఫీస్కు బయలుదేరుతుండగా చందన అతనికి లంచ్ బాక్స్ సర్ది ఇస్తుంది. సార్, భోజనం మర్చిపోకుండా తినండి. వివేక్ అలాగే అని తల ఊపుతాడు. ఓకే డాడ్, బాయ్. బాయ్ నాన్న. చందనకి బాయ్ చెప్పకుండా వెళ్ళేసరికి కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. కానీ వివేక్ గుమ్మం బయటికి అడుగు పెడుతూ వెనక్కి తిరిగిన తన వైపే చిన్నబుచ్చుకొని చూస్తూ ఉన్న చందనకి కళ్ళతోనే బాయ్ చెప్తాడు. ఇక మన చందనకి అయితే ఎంత సంతోషంగా అనిపిస్తుందో వివేక్ కళ్ళతోనే అలా సైగ చేసి వెళ్ళొస్తానని చెప్పేసరికి. హాయ్ ఫ్రెండ్స్, మీకు స్టోరీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుద్దాం. బాయ్.